ఎక్కడి బోళ్ళు అక్కడనే ఉన్నాయి, బోళ్ళు కూడా తోమలేదు, లేచి పొద్దుగా లేచి. ఉన్నావా లక్ష్మి? ఉన్నా. ఏంటండి వంట అయిందా? అయింది, వంట చేసిన. అదిగో నువ్వే ఒక్కనివే వస్తాను. పొల్లేది పొల్ల వస్తానే వాళ్ళ దోస్తు దగ్గర పోయింది, దోస్తుని కలిసి వస్తాను. సెలవులు వచ్చినాయి కదా పొల్లకు. సెలవులు వస్తే నువ్వు తీసుకురానికే పోయి మళ్ళీ ఒక్కనివే తిరిగి వస్తుంది. దోస్తు సెలవులు అన్నప్పుడు దోస్తు వాళ్ళ ఇంటికి పలకరించుకుంటూ రారా, మాట్లాడుకుంటా రారా దోస్తు దగ్గరికి పోయి? ఎక్కడి పోయినా కరెక్ట్ చెప్పు. పొల్లని తీసుకురాని పోయినప్పుడు పొల్లని తీసుకొని రాక ఒక్కని వచ్చి పొల్లు వస్తుందా అని చెప్పవద్దు. అంటే ఇక నేను ఏమనాలే నాకు అర్థమవుతుంది. ఇక అరే గందగానం అంటాను మనకు ఏంటి నమ్మకం? ఇవాళ రేపు ఎట్లుంది తెలుసా? నా బిడ్డ నీ బిడ్డనే 10 మందికి ఏమనిపిస్తుంది తెలుసా? పొల్లని తీసుకొని పోయి ఏది గట్లొస్తానా అంటారు. 10 మంది ఏమో కానీ నువ్వే ఎక్కువ చెప్తాను. ఆ మాట ఏం జరిగిందో మంచి నిమ్మలాగా చెప్తా, పాడ కూర్చుంటూ అంటే చేసినావా లేదా? వంట పక్కన పెట్టు, పొల్లేదు అసలు నాకు చేయలు కాలు వణుకుతా. ఇంకా రేపు 10 మంది ముంగట ఇజ్జ పోయేటట్టున్నది. మరి అవసరమా? అది నా బిడ్డ, నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం ఉన్నది, పక్కన మీద ఇట్లున్నది అట్లున్నది తెలుసా? ఊకో మళ్ళీ గిట్లా అత్త రాదు, దోస్తు దగ్గర పోయిందట. దోస్తు దగ్గర అట్లున్నది అయ్యా. హాస్టల్ అత్త అంటే ఓ హాస్టల్ వేసి నా తలకాయ నొప్పి ఎత్తాను. అసలే రోడ్డు మీద ఎట్లున్నదో తెలుసా? పొలగాలు ఎత్తా అంటే పొలగాలంటే ఎంబలు పడతాలట. అది నీకు తెలుస్తా? అది నిప్పే, దాన్ని చూడాలంటే వాళ్ళకే అదే 10 మందికి తెలియాలి కదా మన బిడ్డ నిప్ప అని. దానికి అది దాని ముఖం చూస్తే అట్లా ఉన్నా అనే అట్లా మనల్ని మోసం చేసి చెప్తుందా అనే. మరి నీతో రాకుండా పొల్ల మరి ఇప్పుడు ఎందుకు లేటుగా వస్తాను చెప్పు ఫస్ట్ నాకు. మళ్ళీ అట్నే మాట్లాడుతారు. నేను పోయి ఎండలు పడి వచ్చినా అంటే నాకు ఇది భారతం పెడతాను రాగానే ఇంట్లో కన్నా పోనిస్తలేవు. ఇంట్లో పోయినాక మాట్లాడతా చెప్తా అంటాను కదా. మాట్లాడుతుందా? ఏం ఇగో మంచిలు గట్ల టెన్షన్ పడతాను. టెన్షన్ ఏం లేదు కానీ వాళ్ళ గురించి ఏదో చెప్పమంటే చెప్పవా? గట్ల టెన్షన్ పడతానవే. ఏం జరిగిందయ్యా? టెన్షన్ ఏం లేదు లక్ష్మి. వాళ్ళ దోస్తులు కలిసిండ్రు, వాళ్ళ దోస్తులు మాట్లాడుకుంటే నేను విన్నానే ఒక ముచ్చట. ఏం విన్నావు? అదే మన బుజ్జి ఎవరు పొలగాన్ని ఇష్టపడుతుందట, ఆ పొలగాని దగ్గరికి పోయి వస్తాను అన్నదట. వాళ్ళు అనుకోగా నేను నిన్న వాళ్ళు కూడా నాతో చక్కగా చెప్తలేరు వాళ్ళ దోస్తులు కూడా. అంటే ఆ పొల్లు ఇష్టపడతానని విన్నావని కానీ ఆ పొలగాని అడిగినవా? ఆ పొలగాని నడిచి ఇంకా మన కడుపు నుంచుకుంటే మనమే కాళ్ళ మీదే పడతాయి. బయటనే ఉర్రబడుతుంది ఇట్లా లోకం మంచిగా లేదు అది లేదని. నువ్వు పొల్లని తీసుకొస్తానని పోయి గవలు ఎవరో ముచ్చట పెట్టుకుంటాను గీడికి వచ్చి పొల్ల గట్లయిందని మళ్ళీ నిమ్మలంగా వచ్చి ఇక్కడ కూర్చున్నావు. గింత నీకు అసలు చీమునైతే అనిపిస్తుంది. ఇక పొల్ల గట్ల వేసిందంటనే గిట్ల వేసిందని నా బిడ్డ నిప్ప అంటివి. గిల్లగా గిడ కూర్చొని ఇప్పుడు మన బిడ్డ గట్లయిందట గిట్లయిందట అని మాట్లాడతా అంటివి. అదే గట్లా చేసిందని నీ రంది పడతా అంటే నీ ఒర్రుతోనే నాకింత కూర్చుంటే నీ బిడ్డ గురించి ఎట్లా వెళ్తా చెప్పు? ఎట్లా చేస్తా అంటే రాదా, అది వచ్చినాక మాట్లాడదామని నీకు నిమ్మలంగా చేస్తాను. నీ నోరు నెత్తికే ఊరంతా తెలిసినట్టున్నది. నా నోరు నెత్తి కాదు, మీ అయ్యా బిడ్డ కలిసి నా నోరు బయట ఎత్తాను. అంత మించింది ఏం లేదు. అట్లేం కాదు, మా బిడ్డ నాకు చెప్పకుండా ఏ పని చేయదు. ఇక అత్తదా తీసుకురాపో, నీ బిడ్డను ఎక్కడ తీసుకొస్తావు? మాట్లాడరాదా? గదే ముచ్చట నిమ్మలంగా చెప్తా ఆగవే అంటే ఒకటే నోరు నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళ దోస్తు కాడ వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే ఈయనే వచ్చి నిమ్మలంగా వచ్చి కూర్చున్నా. మరి నా బిడ్డ గురించి ఎనుకులాడుతుంది. నా బిడ్డ నిప్పు నీ పని అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇట్లా కూర్చున్నావు. మరి ఎప్పుడు వస్తుందో ఇక నువ్వే తీసుకు. బిడ్డ ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తానే బాపు. నేను ఇప్పుడే సెలవులు వచ్చినాయని హాస్టల్ కాడికి పోయినా కాదు బిడ్డ. ఎప్పుడు హాస్టల్ కాడికి పోయినా మీ దోస్తులు చెప్పారు కాదు బిడ్డ. నువ్వు అమ్మతో మాట్లాడుతూ అగ్గో మా పాప హాస్టల్ కాడికి వచ్చిన అంటాను. మా దోస్తులు మా లవ్ స్టోరీ గురించి చెప్పినట్టున్నారు. అమ్మ బాపు ఎప్పుడు వచ్చినావు నువ్వు హాస్టల్కు? నేను వచ్చిన బిడ్డ వచ్చి ఇప్పుడే ఇంట్లోకి వచ్చింది. అమ్మతో ఇట్లా మాట్లాడినా మీ దోస్తులు ఓ ముచ్చట చెప్పిలు బిడ్డ. నాకు కొంచెం భయం అనిపిస్తుంది బిడ్డ. ఏం ముచ్చట బాపు? ముచ్చట లేదు కానీ నువ్వైతే పోయి నిమ్మలంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి అయితే పో. ఇగో ఏమైంది? పొల్లొచ్చింది కాదు, పొల్లొచ్చి ఎంతసేపు కొన్ని మంచి నీళ్ళు పట్టుకరా. ఇంతసేపు బాగానే నోరందరూ ఎట్టి పెట్టుకుని ఓర్తివి. నా బిడ్డ వచ్చిందా, మంచి నీళ్ళు పట్టుకొని రా. తీసుకో మంచి నీళ్ళు తాగు బిడ్డ.
అసలు నిన్ను ఎక్కడికి పంపించినా నువ్వేం చేసుకొస్తానో చెప్పు, నాకు అదంతా అర్థమవుతుంది. కానీ కాలేజ్ పంపిస్తే కాలేజ్ నుంచి నీకు నచ్చినట్టుగా హాస్టల్ ఎత్తే నా బిడ్డ మంచి చదువు చదువుతాడని చెప్పిండు. మరి హాస్టల్ పోయి ఏం చేసినావో నాకు అయితే అర్థమవుతలేదు. ప్రేమ ఆట పెళ్లి ఆట మన ఇళ్ళ లేదని ఉంది అసలు. ఇదేనా పరుదిశ పనులు చేయడానికే నుండి హాస్టల్ పంపించినావా? గొడ్డు కష్టం చేసుకుంటా ఎండ అనగా వాననగా మేము పొలాల పొంటి మట్టిలలో తిరుగుతా అంటే ప్రేమ అనుకుంటా ఎవరినో పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా ఇక వాడిని వీని అన్నట్టుగా చేసి నీ ఫ్రెండ్స్ దాని మాకు తెలిస్తే మా పరుదేడానికేనా ఒక్కగానే ఒక బిడ్డ కదా అని చెప్తే అబ్బాయి చాలా మంచోడు బాబు, నేను ఆయన తప్పించి వేరేటోళ్ళని చేసుకుంటా. ఇక చెప్పయ్యా నీ బిడ్డ నిప్పు అంటివి కదా, ఇక నిప్పు సంగతి చెప్పు. ఇక 10 మందిలోనే పరుగు పోతుంది, నీ నోరు బయటపడుతుంది అన్నావు కదా. మరి ఇక నీ బిడ్డ సంగతి ఏందో నాకు తెలుస్తలేదు. నా 10 విషయ పని చేస్తే ఖచ్చితంగా చేసింది. ఇక నువ్వేం చెప్తావు చెప్పు. బిడ్డ చెప్పుకునే పద్ధతి గదేనా? ఇంకేం చెప్పాలి? ఇంకేం చెప్పాలి? నీ బిడ్డ నా పరుగు తీసింది. ఇక చెప్పు, నువ్వేం చెప్తావు? నేనేంటో నీ బిడ్డ చెప్తావు, నేను వినదు. తప్పు చేసేది కాదు, పరువు తీసింది కదా. పొలాల పంటి పోతే 10 మంది ఏం మాట్లాడుకుంటుందో చెప్తుంది. అప్పుడు తలెత్తుకునే దిశ ఉన్నదే. ఏమైంది? తప్పు పని చేసిందా? మా ఇంట్లో లేదు అట్లా తప్పు పని చేసేది. మంచోడు బాబు, ఆయన మీరు చూసిన సంబంధం చేస్తే అబ్బాయి మంచోడా అమ్మ? ఎట్లున్నాడు వాడి మొహమైనా చూసుకున్నావా? అసలు మాకు చూపెట్టముందే చాలా మంచోడు అయిపోతుందా? మీకేం తెలిసే పల్లెటూర్లలో పుట్టి పెరిగిన వాళ్ళకి ప్రేమ గురించి. అగో గిదేమో ఉన్నది. గివుని ఫోటో ఏంది? గివుడేనా? గీవిడ ఉన్నట్టు వీడు ఎట్లున్నాడు? వీని అవతారం ఎట్లా? వీడు నల్ల మొహమోని గీ తాటి పని మొహాన్ని చూసుకోనట్టు ప్రేమ అంటే సరే అని నువ్వు అనుకుంటా వచ్చినావు. మరిగా గివుడేనా? గివిని చూసి ప్రేమించిందా? అయితే నువ్వు ఏం చూసా ఒప్పుకుంటావో నాకు అర్థమవుతలేదు. మరిగా ఆ ముఖం ఎట్లున్నది, వాడు ఎట్లున్నాడు? ఇప్పుడు 10 ఊర్లు తిరుగుతాము, మన బిడ్డకు నచ్చందే తాళి కట్టించి పెళ్లి చేపించి తోలుతాం. అయితే గిట్లా పరువు తీసుకుంటే మంచుకుంటుందా? అబ్బా సంబంధం ఇక లవ్ చేసుకున్నది కట్నం మంచి చేయకుండా ఇక అది తప్పించుకున్నట్టు ఏంటి? ఇంట్లో కట్నం చూడకుండా ఇక పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నానికి ఇది కత్తది. ఇక అట్లా పరువు తీసుకోవడం మంచిగుందా? నీ అన్నదమ్ములలో మంచిగుందా? ముఖం ఎట్లున్నా చూడు. 10 మందిలో విలువ పోయేది, నా యారాలలో విలువ పోతుంది, నీ అన్నదమ్ములలో విలువ పోతుంది. తలెత్తుకునేటట్టున్నదా? దాని మనసుకు నచ్చింది, మరి మనం నచ్చ చెప్తామా? మనమే ఎగురుదామా? ఒక్కగానే ఒక బిడ్డని హాస్టల్ పడదెంగినాం. హాస్టల్ పడదెంగితే భాగవతం అంతా చేసింది. ఈ ఫోటో పట్టుకొని వచ్చి నా ప్రేమిస్తానని చెప్పింది. మరిగా చెప్పింది దాని మనసులో మాట ఎప్పుడు తప్పు కాదు. మనం చెప్పకుండా పారిపోతే మనం ఎంత కూలిపోతామే. అయితే గిట్ల పరువు తీసుకుంటే మంచిగుంటదా? నా బిడ్డ కాబట్టి ఇంటి దాకా వచ్చింది, దాన్ని భయపడకుండా వచ్చింది. రేపు నీ అన్నదమ్మలకు లేకపోతే నీ వదినకు ఏటా సమాధానం చెప్పుకుంటా గడ్డ దగ్గర పిలుచుకొని ముచ్చట బురదగిచ్చినట్టు చెప్తాను. పోర్ని 2 దౌడమైన వీకక ప్రేమ అనుకుంటే ఇద్దరు రకంగా అట్లా ముచ్చట పెట్టుకుంటారు. అసలు ముచ్చట తెలియదు ఎందుకు కోరుతావు? గట్లా నీకు అర్థమైతా అంటే ఏమన్నా వాడు ఎట్లున్నాడు, మన మొహం ఎట్లున్నా, జాబ్ ఎప్పుడు వస్తాదట? అది పూర్తిగా మాట్లాడదాకా ఇన్నవా? నేను ఏం చెప్తా నీ బిడ్డ ఊరదగించుకొని చెప్తాను. ఇప్పుడు నువ్వు గిట్లే ఊరుకుంటా పోతే నేను చెప్పాలా? నీ ఎమ్మడి ఉరకచ్చు కూడా చెప్పాలా ముచ్చట? అయితే ఇప్పుడు నువ్వు ఒప్పుకొని పెళ్లి చేస్తా అనుకుంటానవా? మళ్ళీ అట్లే మాట్లాడుతుంది ఎవరు? అది చెప్పే ముచ్చట నువ్వు విన్నావా సరిగ్గా? కనీసం అర్థమయ్యేటట్టు వినవే. ముచ్చట పెడతా అంటే నీ బిడ్డ బట్టి అది బాధపడుతుంది. అయితే గిట్లా విలువ తిత్తా మంచిగా ఉండదు అన్నట్టు, మన పరువు తిత్తా అంటే మంచిగా ఉండదు అన్నట్టు. మళ్ళీ అట్లే మాట్లాడుతుంది. అసలు విషయం ఏంటో అర్థమయ్యేటట్టు నిమ్మలంగా చెప్తా. కూసో. అవసరం లేదు నాకు, ఏ విషయాలు వద్దు, ఏది వద్దు. పరువు తీసిన చాలు. ఇక ఇంకా ముచ్చట పెడితే 10 మంది మననే చూస్తాను ఇప్పటిదాకా. చాలిగా విలువ తీసిన కడి చాలు, ఇదంతా చాలిగా. చదువు లేదేం లేదు, చక్క ఇంట్లో మనం ఏదో సంబంధం చేసి పెళ్లి చేద్దాం అంతే. పెళ్లి చేయాలన్నా మరి సంబంధాలు పోవాలి కదా, 10 సంబంధాలు చూడాలి. దానికి నచ్చందే పెళ్లి చేస్తావా? ఎందుకు నచ్చది? నచ్చితే ఖచ్చితంగా చదివించినప్పుడు అన్ని అడిగా చేసినామా? నచ్చేదో ఈ పులగాంతోనే మాట్లాడితే అయిపోతుంది కదా. దానికి నచ్చినట్టు మనం పంపించినామా కాలేజీలకు, అది అని హాస్టల్కి? అది మన ఆ ముచ్చడి చెప్పుదామని అది నిమ్మలంగా భయపడుకుంటా అది చూసుకుంటామని ఆ నచ్చింది బిడ్డ ఎత్తది అనగానే అయిపోయిందా? 4 ఉతక బుంగడ పెట్టుకొని బిడ్డకు సంతాయిస్తాను. ఇంకా మళ్ళీ ఇట్లా నువ్వు ఎక్కడ మనెత్తి బిడ్డ పెరిగింది, మనెత్తి బిడ్డ చెయ్యి చేస్తావా? చెయ్యి అయ్యకుంటే నీకు ఇంకా ముద్దులాడిగా ముంగడ కూస పెట్టుకొని ముద్దులాడిగా. సరే బాబు, మీ ఇష్టమైన సంబంధమే చూడండి, మీ ఇష్టమైందే చేసుకుంటాను నేను. అమ్మ అంతగానం లొల్లి పెడతాను కదా బాబు, మీ ఇష్టం. ఇక మీ ఇష్టం ఉన్నదే చెయ్యి. అమ్మ లొల్లి పెడతానంటే అమ్మకు నీ మీద ప్రేమ లేకనారా బిడ్డ? నువ్వు పుట్టిందే మాకు ఒక్క కూతురు కాదే తల్లి, నీకోసమే కాదు. మా ఆరాటం అంతా మేము చేసేదంతా నీకోసమే కాదు బిడ్డ. అమ్మ కూడా నీ మీద ప్రేమ లేదా?
ప్రేమ లేక కాదు, ప్రేమ బాగున్నది కాబట్టి అది చెప్పుకోలేక నోరుతో నిలదీస్తుంది. ప్రేమ ఉన్నదైతే అంతగానం ఎందుకు గొడవ పెడుతుంది బాపు? నువ్వు గట్లేందుకు అనుకుంటాను బిడ్డ? బాపు అసలే నువ్వు గట్లేందుకు అనుకుంటాను బిడ్డ? ప్రేమ లేనిదే ఇంతగానం పెంచి అది చేసినావు బిడ్డ నిన్ను ఒక్కదాన్ని. నీ అమ్మతో మాట్లాడతా నేను చెప్పేదాకా రెండు ముచ్చట్లు చూడు ఎంత ఏడుతాంది. ఏడుతాంది నా బాధ ఏమని చెప్పుకోలేని పరిస్థితి చేసింది బిడ్డ. అది ఇంటికా లేకపోతున్నావు బిడ్డ ఎట్లున్నావు, ఫోన్ చేసి సీటికి మాట్లాడుతున్నావు, గంతగానో నేను మాట్లాడేదాకా ఇన్ను చేసే కూర్చో. అదే ముచ్చట చెప్తా రెండు ముచ్చట్లు నేను మాట్లాడేదాకా జర కూర్చో, కొంచెం ఓపిక పట్టుకోవాలి. మంచోడమ్మా, తను మంచోడమ్మా, సంవత్సరం నుండి ప్రేమిస్తాను, మంచోడు, చాలా మంచోడు. మీరు తను వచ్చి మాట్లాడినాకనే మీరు ఒప్పుకోండి. చాలా మంచోడమ్మా, ప్లీజ్ అమ్మా ఒప్పుకో అమ్మా. కాదు బిడ్డ, నీ మంచి కోసమే కదా బిడ్డ మేము ఇంత కష్టపడతాం రాత్రి పగలు. అవునమ్మా, మరి నువ్వు ఎట్లా మమ్మల్ని అర్థం చేసుకునేటట్టుగా మాట్లాడుతానవా? నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనే కదా బాపు నేను అనుకున్నది. చాలా మంచోడమ్మా తను. మీరు చూడండి, తనని పిలిపిస్తాను నేను రేపు, మీరు చూసి మీరు అంతగానో అన్నప్పుడు మనం చేసేదంతా ఒక్క బిడ్డ కోసమే కాదు, ఒకసారి మరి ఆలోచిస్తే అయిపోతుంది కదా. ఒక్క బిడ్డ అయ్యా, నాకేందంటే సూటిపోటి మాటలు గది నా బిడ్డ కోసం నేను ఆలోచించాను అయ్యా. ఆ ముక్క ఈ ముక్క ఆ భయం అనుకుంటా అంటే ఇక మన పొల్ల పర తీసుకున్నాడు ఎందుకని నా భయం నాకు. ఇప్పుడు మన పొల్ల సుఖం కోసం చూసుకుంటావా, మనసుకు నచ్చిన చూసుకుంటావా, లేకుంటే 10 మంది కోసం మనం ఎగురుదామా? అరే ఎట్లనే ఒక్కసారి అంటే ఒక్కసారి కాకుండా ఒక్కసారి అన్న ఓపిక లేకుండా అట్లా మాట్లాడుతావు. సరే అయ్యా, మన బిడ్డ కోసం అంటే మనకి ఏం ఎక్కువ కాదులే, దానికి ఇష్టమే మన ఇష్టం. మరి అదేదో మనసులో మాట చెప్పుదామనే భయపడకుండా వచ్చింది. నువ్వు అంతగానో ఆగమం చేసేవారు కాదు, చూడు ఎంత అదైతా. సరే ఇక పిల్లగాని గురించి జరంతగా అనుకో, ఇక మన బిడ్డ నువ్వు గది నాకు చెప్పాలి, నాకు తెలియదు అనే